రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గా విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసిన ఆదోనికి చెందిన పొలినేని సూర్యనారాయణ. సూర్య ప్రమాణ స్వీకారానికి ఆదోని డివిజన్ నుండి భారీగా బయలుదేరిన సూర్య కుటుంబ సభ్యులు, సూర్య సన్నిహితులు మరియు టీడీపీ శ్రేణులు. పూణె నుండి సూర్య ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆదోని జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తో పాటు డైరెక్టర్లు శనివారం విజయవాడలోని ఎస్ఆర్ కన్వెన్షన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఆదోని నుండి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, జనసేన ఇన్ఛార్జ్ మల్లప్పతో పాటు యువ నేతలు భూపాల్ చౌదరి, భారతీ నాయుడు, వెంకటేష్ చౌదరి, ఆలూరు నుండి వైకుంఠం శివప్రసాద్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. తన తండ్రి హయాం నుండి తాము టీడీపీలోనే కొనసాగుతున్నామని, సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న మమ్మల్ని గుర్తించి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ బాబు గారికి సూరి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని మరియు కార్యకర్తల సంక్షేమం కోసం తనవంతుగా కృషి చేస్తారని సూరి తెలిపారు. సూరికి రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గా సూరి ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన స్నేహితులు, టీడీపీ శ్రేణులు విజయవాడలో ఆయన్ను ఘనంగా సన్మానించి సంబరాలు చేసుకున్నారు. డైరెక్టర్ గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను, నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాలు ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవసాక్షి చేస్తున్నాను. సోదరులారా, ఇప్పుడే ర్యాలీ చూసాం. కమ్మ కార్పొరేషన్ దీనికోసం ర్యాలీ వెళ్తే పసుపు జెండాలు, పసుపు